ఇంక్విలాబ్ మంచి టెర్రరిస్ట్ చనిపోయాడు చూడండి, అతని గౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు ఆ టెర్రరిస్ట్కి. హాది కూడా ఐ థింక్ ఎన్సీపీకి అసోసియేట్ అయ్యి పనిచేసినట్టు కనిపిస్తోంది. కరెక్ట్. ఈసారి ఇన్ఫాక్ట్ ఎన్నికలు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. అతనే గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మన ఈశాన్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ లో చూపించుకొని యాడ్ చేసి చూపించినటువంటి వ్యక్తి, భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అతని చావుకి భారతదేశం కారణమని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. డిసెంబర్ 16 ఏ రోజైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చిందో, పాకిస్తాన్ నుంచి విడిపోయిందో, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి విజయం, అటువంటి ఒక దేశాన్ని మనం స్థాపించగలిగామో, ఆ రోజు మన ఎంబసీ ముందర వీడు ధర్నాలు చేయడము, విధ్వంసం సృష్టించడం మనం చూసాం. అంటే నెరేటివ్ వార్ని పాకిస్తాన్ చేజించుకుంది. పాకిస్తాన్ యొక్క ఆదేశాల మేరకు అవన్నీ జరిగింది. సరే, ఉత్తరాదిన అక్కడ మైమన్ సింగ్ అన్నటువంటి ఊర్లో ఒక హిందువుని ఎలా కిరాతకంగా చంపారో మనం చూసాం. అతన్ని ఉరిదీసి అతని శవాన్ని అంతా కాల్చారు, తగలబెట్టారు, ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించారో మనం చూసాము, వీడియోస్ అన్ని చూసాము. ఈ రోజు పొద్దున జరిగిన ఘటన ఏంటంటే, లక్ష్మీపుర అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఒక బిఎన్పి, అంటే హిందూ కాదు, అతను కూడా ముస్లిమే, అవామీ లీగ్ కాదు, షేక్ హసీనా పార్టీ కాదు, ఈ రోజు ఆ ప్రభుత్వం ఓపెన్ గా యాక్సెప్ట్ చేసినటువంటి బిఎన్పి అంటే ఖలీదా జియా పార్టీ, బిఎన్పి పార్టీకి సంబంధించిన ఒక నేత ఇంటిని వీళ్ళు ముట్టడి చేసి తగలబెట్టారు. దాంట్లో అతని 7 ఏళ్ల అమ్మాయి